శుభోదయం మిత్రులు. వీడియోలకు స్వాగతం. రాహుల్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. చూడండి, ఈ బ్లాగ్ వచ్చేసి మా పెరట్లో సోర తీగలకు చాలా విరిగా పిందెలు వేయడం జరిగింది. వాటి గురించి వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి ఎంత మంచి ఆహ్లాదకరంగా ప్రకృతి వరిపోయారు. చూడండి ఎంత వరిపోయారు, ఇంత చుట్టూ ఇన్ని మంచి బాగున్నాయి. చూడండి ఇక్కడ సొరకాయ మనం రీసెంట్గా వేసిన దాంట్లో ఒక కోతుల పరిధిని తప్పించుకొని ఒక పూర్తి స్థాయిలో ఎదిగిన ఒక సొరకాయని చూస్తున్నారు మీరు. కోతుల పెద్దలు కూడా ఇంత ఏంటంటే చాలా లక్కీ సొరకాయ ఇది. చూడండి ఇక్కడ సొర తీగలు ఎన్ని బిందెలు ఉన్నాయి. చూడండి అది చూడడానికి ఎంత కళ్ళకు ఎంత మంచిగా అనిపిస్తుందండి. నేను ఈ గింజలు నాటినప్పుడు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి భగవంతుడు ప్రకృతి అనేది వాటికి చిన్న స్నానం చేస్తే మనకి ఎంతటి ఫలాలు అందిస్తుందో చూడండి. ఇక్కడ మీకు వీడియో చూసిన సొరకాయలే పూర్తి స్థాయిలో క్రాప్ వస్తే రోజుకు అంటే ఆ రేంజ్లో మనకు సొల్యూషన్ ప్రసాదాన్ని ప్రకృతి ప్రసాదిస్తుంది. కళ్ళకు అందంగా, ఇంపుగా మరియు ఆరోగ్యకరమైన కూరగాయలు, ఫలాలు, ఆకుకూరలను మనకు ప్రకృతి అందిస్తుంది. వాటికి చిన్న సేవ సాయం చేస్తేనే, వాటిని నాటితేనే మనకు ఇన్ని ఇస్తుంటే ఇక మనం వారి లెవెల్ వస్తే మనకు ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. పూర్వపు రోజుల్లో మన తెలంగాణ కానీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కానీ కూరగాయలు అనేది మనం కొనడం అనేది అరుదండి. ఇరుగు మన ఇంట్లో కాసిన కూరగాయలు వాళ్ళకు పెడుతుంటే వాళ్ళ ఇంట్లో కాసిన మనకు అలా పుచ్చుకుంటూ చాలా మంచిగా ఉండేది. అలాంటి వాతావరణం ఎంతో ఫ్రెండ్లీగా ఒక అన్నదమ్ముల వరే అక్కజనుల వరే ఇరుగుపూరు అంటే ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా ఉన్నదో చూడండి. గులాబీ వచ్చేది కీలదోస ఫ్లవర్ అండి. ఈరోజు ఇరుగు పురుగు అంటే ఒక శత్రువులా ఉంటుంది. చూడండి సొరకాయ పింద చూడండి ఎంత దాని అందం, దాని సొగసు ఎంత ఉన్నదో అని. ఈ రోజుల్లో ఇరుగు పురుగు అంటే ఒక శత్రువులు, సొంత పాలు కూడా శత్రువులుగా చదువుతున్నది. ఆ రోజుల్లో ఒక గ్రామం మొత్తం ఒక కుటుంబం లెక్క ఉండేది. ఎందుకు ఇట్లాంటి విభేదాలు వస్తున్నాయో మనిషిని ఒక డబ్బు పరపతి అనేది చేంజ్ చేస్తుంది. దయచేసి మనకు నలుగురు మిత్రులు ఉంటేనే మనకు రేపు నలుగురు కలగలుకుంటే రేపు నాడు మనకు ఉంటుంది. ఈ చెట్లను మనం నాటి చేసినాం కాబట్టి వాటి మనకు ప్రతిఫలంగా అవి కూరగాయలు కానీ ఫలాలను కానీ మనకు అందిస్తున్నాయి. అంటే మనం ఒక సేవ చేస్తే మనకు ఇంకోటి చేస్తారు. అలానే మన ఇరుగు వాళ్ళు మంచిగా స్నేహభావంతో ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే మనం పరస్పర సహకారం. చూడండి ఇంకోసారి ఇక్కడ మొత్తం ఇది చిన్న స్టోర్ అయిపోయిందండి. ఇక్కడ మనకు ప్లస్ ఏంటంటే ఇక్కడ మంచి గుమ్మడి మొత్తం ఇట్లా పొదలుగా పారేయండి. ఆ పారేసరికి తీగ సాటుకున్న సొరకాయలు కోతులు కనబడని మంచిగా ఎదుగున్నాయి. ఇంతకుముందు చూసిన పెద్ద సొరకాయ అదే అంటే ఇప్పుడు ఈ చెట్టు మొక్క ఒకదానికి ఒక సహకారం వాడికి వెలుగునే అందిస్తున్నాయి. చూడండి సొరకాయ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి. అంటే ప్రకృతి ఒకళ్ళు వాటి చెట్లను ఒక సంరక్షణలో ఇలా చేసుకున్నాయి. చూడండి మనకు వాటికి ఏందిలో అని అనుకుంటాం కానీ ప్రతిదీ మొక్కలకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఏం చేయాలని ఉంటుంది. అది మనం జీవితం ఉండదు అనుకుంటాం కానీ ప్రతి మొక్కకు దాని విస్తరణకు, పెంపుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో భాగంగా ఇవి చూడండి. ఇక్కడ మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ అని ఫ్రూట్ సంబంధించింది. ఇక్కడ చూడండి ఇంకో పొడుగు సొరకాయ కింద కొద్దిగా అవడం అయింది. ఇంకా చూడండి ఇక్కడ టమాటోలు అంటే ఎంత మంచిగా ఉన్నాయి. చూడండి టమాటోలు ఈ టమాటోస్ కింద మొత్తం పుదీనా ఫైర్ అండి.
చూడండి ఫ్లవర్, టమాటో ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా అవసరంగా ఉన్నదో చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మన బొబ్బెర అంటున్నాయి, కర్రీ టైప్లో ఉండే బొబ్బెర కాయదండి. ఇక చూడండి టమాటో పిందెలు, ఈ కంప అంతా కోతుల పెడద వల్లనే ఇలా జరుగుతుంది. చూడండి ప్రకృతి ఎంత అందంగా మనకు కెమెరాలో ఎంత నీట్గా అందంగా కనబడుతుందో చూడండి. ఇది ఇంకో మల్బరీ ఫ్రూట్ సంబంధించిన ప్లాంట్ అండి, మల్బరీ ఫ్రూట్ ప్లాంట్. మల్బరీ ఫ్రూట్ ప్లాంట్. ఈ టమాటో అండి. ఇక చూడండి టమాటో అంటే నేను మా ఊరు సంతలో తెచ్చి నాటడం జరిగింది. ఇవి ఏమో గింజలు కొత్తిమీర అంత ఆరోగ్యంగా ఎంతో మంచిగా పెరగడం జరిగింది. చూడండి ప్రకృతిలో చిన్న మొక్క కూడా ఎలా ఉందో అలా ఉంటుంది. ఎంత ప్రకృతి మనకు మంచి, ఇంకా హెచ్డి కెమెరా ఉంటే దీనికి మించిన క్వాలిటీ ఉంటుందండి. చూడండి క్వాలిటీ అది ప్రకృతి యొక్క అట్లా ఉంటుంది. ప్రకృతి అంటే మామూలు కాదు. చూడండి జంట టమాటాలు చూడండి. ఇంకా జూమ్లు చేసి చూస్తారు చూడండి. ఈ చెట్టు ఎంత అందంగా, ఎంత టమాటో చెట్టు అంటే మనం చేసిన సేవ చిన్న సాయానికి ఇంత మనకు ఫలితం వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. కేవలం ప్రకృతి మాత్రం ఇస్తుంది. మనం చీమంత సాయితే కొండంత ప్రసాదాన్ని అందించే దైవమే ప్రకృతి. ఇది ప్రపంచంలో, ఈ జగత్తులో ప్రకృతిని మించిన దైవం ఇంకొకటి లేదు. ప్రకృతి ఆ రామచంద్రుడు, ప్రకృతి ఆ ఓం నమ శివాయ, ప్రకృతి ఆ బ్రహ్మదేవుడు, ఆ ప్రకృతి రూపంలో ఆ దేవదేవుడు లీనమై ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి. ఈ మొక్కల్లో కూడా భగవంతుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్లీజ్